హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూర్ణ. ఈరోజు మన వీడియోలో మనం యూఏఎన్ కార్డ్ అనేది ఎలా చేయాలో చెప్దాం. ఇన్ఫోసిస్ వాళ్ళైతే లాంచ్ ప్యాడ్‌లో యూఏఎన్ కార్డ్ అయితే పక్కాగా అప్లోడ్ చేయమంటారు. సో, అలా ఇన్ఫోసిస్ అనే కాకుండా మిగతా కంపెనీ టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటివి కూడా యూఏఎన్ కార్డ్ అయితే అడుగుతాయి. సో, ఈరోజు ఆ యూఏఎన్ కార్డ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో, గైస్ ఫస్ట్ మనం ఏంటంటే యూఏఎన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ముందు మన ప్లే స్టోర్‌లోకెళ్ళి అయితే మనం 2 యాప్స్ అయితే పక్కాగా ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఉమాంగ్ యాప్ లైక్ యూఎంఏఎన్‌జీ లైక్ ఇదైతే మనం ప్లే స్టోర్‌లో అయితే సెర్చ్ చేసి ఆ యాప్‌నైతే మనం ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది. సో, ఈ యాప్‌తో పాటు మనం ఆధార్ ఫేస్ రీడ్ యాప్ అనేది మనం డౌన్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, చూస్తున్నారు కదా స్క్రీన్‌లో ఆధార్ ఫేస్ రీడ్ అనేది సెర్చ్ చేసి ఇలా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. సో, ముందుగా మనం ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఉమాంగ్ యాప్‌లో మనం ఏంటంటే లైక్ డిజిలాకర్‌కి ఏదైతే నంబర్ అయితే యూజ్ చేసి ఉంటారో, ఆ నంబర్‌తో అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన వెంటనే మీకైతే మీకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అనేది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా! ఉమాంగ్ యాప్‌లో. సో, ఆ సెర్చ్ బార్ అనేది ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని అయితే మనం టైప్ చేయాలి. సో, అలా ఈపీఎఫ్ఓ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఒక బ్యానర్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఈ ఎంప్లాయీ సెంటర్ సర్వీస్ అనేది చాలా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ యూఏఎన్ కార్డ్ డౌన్‌లోడ్ అండ్ యూఏఎన్ యాక్టివేషన్, ఫేస్ అథెంటికేషన్ అలా సంథింగ్ చాలా ఉన్నాయి కదా! మనమైతే ఫస్ట్ యూఏఎన్ కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో, దానికి మనం ఏం చేయాలంటే యూఏఎన్ కార్డ్ అలాట్‌మెంట్ అండ్ యాక్టివేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ చేసిన వెంటనే ఆధార్ నంబర్ అండ్ ఆల్సో మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. ఆ మొబైల్ నంబర్ అనేది ఏదైతే ఆధార్‌తో లింక్ అయ్యి ఉందో ఆ నంబర్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో, నంబర్ ఇచ్చేసిన తర్వాత అక్కడైతే మీకు ఒక టిక్ మార్క్ అనేది బ్రాకెట్ కనిపిస్తుంది కదా! అక్కడైతే టిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడైతే మీకు చూసుకోవచ్చు మీ ఫేస్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుందని. సో, దానికి స్టార్ట్ స్కాన్ అనేది క్లిక్ చేయండి. అలా స్టార్ట్ స్కాన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీ ఫేస్ అనేది స్కానింగ్ అవుతుంది. అలా స్కాన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెంటనే మీ యూఎన్ కార్డ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో, అలా జనరేట్ అయిన వెంటనే మీరు ఏదైతే నంబర్ ఇచ్చారో దానికైతే ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. అక్కడే మీ ఐడీ అనేది ఉంటుందన్నమాట యూఎన్ కార్డ్ నంబర్. సో, తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. మళ్ళీ సెర్చ్ బార్‌లో మళ్ళీ ఈపీఎఫ్ఓని సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఈసారి చూసుకోవచ్చు అక్కడ డౌన్‌లోడ్ యూఏఎన్ కార్డ్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. అలా డౌన్‌లోడ్ యూఏఎన్ కార్డ్ ఆప్షన్ కనిపించిన తర్వాత దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. అదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అలా డేట్ ఆఫ్ బర్త్ మీదైతే ఏదైతే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదైతే ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన వెంటనే మీకనేది మీ యూఏఎన్ కార్డ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందనమాట. దాన్ని అక్కడి నుంచి మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లో లాంచ్ ప్యాడ్‌లో అయితే సింపుల్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఈ వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటా. ఒకసారి అర్థం కాకపోతే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరైతే కింద కామెంట్స్‌లో చెప్పండి. లేదంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.